ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఆత్మీయులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలనైనా. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి, ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు ప్రసాదించి, మందరి జీవితాల్లో మరొక నూతన సంవత్సరాన్ని, ఆ నూతన సంవత్సరములో 7వ దినాల్లో మమ్మందరిని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు వందనాలనైనా. వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఒక సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి గొప్ప సంగతులు మేము పరిశోధన చేస్తుండగా మందరికీ పరిశుద్ధ ఆత్మసాయాన్ని దయచేయండి తండ్రి. మాట్లాడే నాకు కూడా ఆత్మసాయాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాయాన్ని ప్రసాదించండి దేవా. మనిషిని సంతోషపెట్టే మాటలను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు చూపండి తండ్రి. నన్ను నేను తగ్గించుకుని మేము ఇచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యం ప్రసాదించండి దేవా. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు దేవుని బిడ్డలారా. దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఒక కొత్త సంవత్సరములో మొదటి ఆదివారపు పునరుత్థాన దినంలో ఈ విధంగా కూడుకొని మరి ఒక గొప్ప సంగతిని పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, నూతన సంవత్సరము దేవుడు నీకెందుకు ఇచ్చాడు? నూతన సంవత్సరము దేవుడు నీకెందుకు ఇచ్చాడు? చూడండి దేవుని బిడ్డలారా, దేవుని బుర్రలో ఉన్నదేందో మనిషికి తెలియదు, కానీ మనిషి బుర్రలో ఉన్నది దేవునికి బాగా తెలుసని దేవుడు చెప్తున్నాడు. అంటే నా బుర్రలో ఉన్నది నీకు ఎక్కలేదు, కానీ నీ బుర్రలో ఉన్నది నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. ఏంటి మనిషి మెదడులో, మనిషి మనసులో ఏమున్నది? లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుతూ ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. లూకాసు వార్త 12వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు. నా కొట్లు విప్పి, చూడండి ఏమనుకుంటున్నాడు ఆయన? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. ఇక మనిషి అనేవాడు ఎలాగున్నాడంటే, మనిషి మెదడులో, మనిషి బుర్రలో ఏముందో దేవుడు చెప్తున్నాడు. ఈరోజు అందరి మెదడులో, అందరి బుర్రలో ఉన్నది ఇదే దేవుని బిడ్డలారా. ఇదే ఏమంటున్నాడు? నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము. సంతోషించుమని చెప్పుకొందును అనుకునేను. ఈరోజు లోకమంతా, మనుషులంతా కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఏంటి? తినుము, త్రాగుము,
సుఖించుము. ఆలోచించండి, నేడు తినుము త్రాగుము సుఖించుము, రేపు తినుము త్రాగుము సుఖించుము, ఎల్లుండి తినుము త్రాగుము సుఖించుము, ఒక సంవత్సరము తినుము త్రాగుము సుఖించుము. ఇదంతా మనిషి బుర్రలో ఉన్నది కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ బుర్రలో ఉన్నది నాకు అర్థమైపోయిందిరా. అంటే మనిషి అనేవాడు లోకమంతా ఇదే ఆలోచన కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాస్తవానికి అసలు మనిషికి నేడు అనే దినం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ నూతన సంవత్సరమును నేడు అనే దినము మనిషి జీవితంలోకి ఎందుకు ప్రవేశపెట్టాడు, ఎందుకు ఇచ్చాడు అనేది మనిషి ఆలోచన లేకుండా నేడు అనే దినం ఎందుకు ఇచ్చారంటే ఈ ఊరి మీద తిరగడానికి అన్నట్టుగా ప్లాన్లు వేసుకుని తిరుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఉదయం లేవగానే నేడు అనే దినము లేవగానే డైరెక్ట్గా బాత్రూమ్కి వెళ్ళిపోతున్నాడు, లేదా టీ కావాలంటున్నాడు. కానీ అసలు నేడు అనే దినము మనిషి జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఈ నూతన సంవత్సరం అనేది మనిషికి దేవుడు ఎందుకు ఇచ్చాడు? బాగా ఆలోచించండి. నేడు అనే దినము అసలు మనిషి జీవితంలో ఎందుకు రావాల్సి వచ్చింది? బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. అంటే మనుషుల యొక్క ఆలోచనలు కూడా నేడు రేపు ఎల్లుండి ఏ రోజైనా కానీ తినుము త్రాగుము సుఖించుదము ఆనందించమని ఆలోచన బతుకుతున్నాడు. కాబట్టి చాలామంది దేవుని దగ్గరికి రారు. ఎందుకయ్యా వీళ్ళంతా దేవుని దగ్గరికి రారంటే వీళ్ళంతా కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఎలాంటి ఆలోచన? నేడు రేపు ఎల్లుండి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడైనా కానీ తినుము త్రాగుము సుఖించుము ఆనందించుమనుకుంటున్నారు. కాబట్టి దేవుని దగ్గరికి రావడం లేదు. దేవుని బిడ్డలు బాగా ఆలోచించండి. కానీ నేడు అనే దినము మన జీవితంలో ఎందుకు వచ్చింది? నేడు అనే దినం మన జీవితం ఎందుకు ప్రవేశపెట్టాడు? అక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూస్తే అసలు అందరి జీవితంలో నేడు అనే దినము ఎందుకు దేవుడు ఇచ్చాడనేది అక్కడ చెప్తున్నాడు చూడండి పౌలు భక్తుడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వరకు జాగ్రత్తగా చదువుదాం దేవుని బిడ్డలారా. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల. ఎందుకు వచ్చింది నేడనే దినము? ఆయన శబ్దము, ఆయన మాట వినడానికి వచ్చింది ప్రతి ఒక్కరి జీవితంలో. మనిషి అనుకుంటున్నాను నేడనే దినం నా జీవితంలో ఉంది కాబట్టి ఇది ఏదో ప్లాన్ చేసుకొని బతికేస్తాను అనుకుంటున్నాను. కానీ నేను అనే దినము మన జీవితంలో ఎందుకు వచ్చిందంటే ఆయన శబ్దం వినడానికి, ఆయన గూర్చి వినడానికి. అందుకే ఏమంటున్నాడు? నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వల్లే. అంటే మనుషుల యొక్క హృదయాలు కఠినమైపోతున్నాయి. మనుషుల యొక్క హృదయాలు కఠినమైపోతున్నాయి కాబట్టి ఎప్పుడు ఒకే రీతిగా మనిషి ఉండడం లేదు చూడండి. ఎప్పుడు ఒకే రీతిగా మనిషి యొక్క మనస్సు ఉండడం లేదు చూడండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ప్రతి దినము తినుము తాగుము సుఖించుదము అని అనుకుంటున్నాడు. ఆస్తి పెరిగిపోయింది, ఉన్న గోడౌన్లు కూలగొట్టాలనుకుంటున్నాడు తప్ప దాంట్లో దేవునికి ఏమని ఇవ్వాలనుకుంటున్నాడా? దేవునికి ఇవ్వాలనే మనసు లేదు. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు? దేవునికి ఇచ్చే మనసు లేదు. కానీ అంతా కూడా తింటూ తాగుతూ సుఖిస్తూ బతకాలనుకుంటున్నాడు. కానీ దేవుడు అసలు నేడనే దినం ఎందుకు ఇచ్చాడో దేవుడు చెప్తున్నాడు. ఆయన శబ్దం వింటూ ఉండాలి. ఆయన శబ్దం వినడానికి, ఎందుకంటే మనుషుల యొక్క హృదయాలు కఠినమైపోతూ ఉన్నాయి. అందరి యొక్క హృదయాలు ప్రతిరోజు స్వీట్గా ఉండడం లేదు. నిన్నొక రీతిగా ఈరోజు ఒక రీతిగా హృదయాలు మారిపోతున్నాయి. గిల్టీ ఫీలింగ్లకు మనిషి వెళ్ళిపోతున్నాడంటే కారణం మన యొక్క హృదయాలు కఠినమైపోతున్నాయి. కాబట్టి అంటున్నాడు నేడు అనే దినము, నేడు మీరాయన శబ్దము దేవుని మాట వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అంటే మనిషి యొక్క హృదయం కఠినమైపోతూ ఉన్నది. మనిషి యొక్క హృదయం కఠినమైపోతుంది కాబట్టి దేవుడు
ఆయన మాటలు వినిపించాలనుకుంటున్నాడు. అందరికీ నేడు అనే దినము, నేడని దినం ఎందుకు ఇచ్చాడు, రేపని దినం ఎందుకు ఇస్తున్నాడు, ఎల్లుండి ఎందుకు ఇస్తున్నాడు, ఒక సంవత్సరం ఎందుకు ఉంచుతున్నాడు, ఒక 50 సంవత్సరం 60 70 80 సంవత్సరాలు ఎందుకు దేవుడు భూమి మీద ఉంచుతున్నాడంటే మనము ఆయన శబ్దము వినాలని, ఆయన మాట వినాలని. పాపము వలన మనిషి పాపము మనసులో పెట్టుకుని భ్రమలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ పాపం అనేది హృదయంలో ఉన్నప్పుడు అది భ్రమింపజేస్తుంది పాపము. అందుకే పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కట్టిన పరచబడకుండానట్లు నేడు అనబడు సమయము. నేడు ఎందుకు ఇచ్చాడట? నేడు అనే సమయం ఎందుకు ఇచ్చాడు? నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. చూడండి దేవుని బిడ్డలారా, అంటే మనిషి అనేవాడు, మనిషి యొక్క హృదయం కఠినమైపోతూ ఉంది. కాబట్టి నేను అనే దినం మన జీవితంలో ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారంటే ఆయన మాటలు విని ప్రతి ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ దేవునిలో ఎదుగుతూ వెళ్ళిపోవాలని ఆశతో ఆలోచనతో దేవుడు మనందరి జీవితంలో నేడు అనే దినము ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, పోయిన సంవత్సరం అంతా కూడా 2023 సంవత్సరం 365 రోజులు మనకి ఇచ్చాడు దేవుడు. అర్థమవుతుందండి? ఇప్పుడు 2024 సంవత్సరం 7వ దినం తీసుకుని వచ్చాడు. ఎందుకని మనం ఆలోచిస్తే ఆయన శబ్దం వినాలని, ఆయన మాట వినాలని. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. ఆయన శబ్దం వినడానికి, ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, క్రీస్తులో గట్టిగా నిలబడడానికి నేడు అనే దినము మన జీవితంలో ప్రవేశపెట్టాడు. దేవుడు అనుకుంటే యేసుక్రీస్తుని పంపకుండా ఉండగలడు. దేవుడు అనుకుంటే సూర్యుడిని ఉదయింపజేయకుండా ఉండగలడు. అయినా యేసుక్రీస్తు 2వ రాకడగా రాబోతున్నాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయింపబడుతుంది అంటే కారణం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ప్రతిరోజు అందరి జీవితంలో, చాలా మంది జీవితాల్లో నేడు అనే దినము దేవుడు ఇస్తున్నాడంటే కారణం ఆయన శబ్దం వినడానికి. మనిషి ఏమనుకుంటున్నాడు? నేడు అనే దినము నా జీవితంలో వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఏం చేయాలి? నేను తినాలి, తాగాలి, సుఖించాలనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, మీరు నా మాటలు, నా శబ్దం వినడానికి నేను మీకు మీ జీవితంలో నేడు అనే దినం ఇచ్చానంటున్నాడు. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించాలి. ఒకవేళ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు దొంగ కూడా సిలువేయబడ్డాడు. ఆ దొంగ కూడా సిలువేయబడి నేర నిజ నిర్ధారణ జరిగి ఆ దొంగని సిలువనెక్కించారు. ఆ సమయంలో ఒకవేళ అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉండకుండుంటే ఆ దొంగ రక్షింపబడేవాడా? ఆలోచించండి. అంటే తండ్రి చెప్పాడు యేసుప్రభుకి, అరే ఒకడు ఉన్నారా, వాడు దొంగ, కానీ వాడు మారాలనుకుంటున్నాడు కాబట్టి వాడు రక్షింపబడాలంటే, వాడు పరదేశం రావాలంటే నువ్వు అదే సమయంలో నువ్వు సిలువనెక్కాలని యేసుప్రభుకు చెప్పాడు. కాబట్టి అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ కొట్టబడ్డారు. అదే సమయంలో దొంగ మారు మనసు పొందాడు. ఇమీడియట్గా నేడే అంటున్నాడు. నేడు నువ్వు పరదేశకు రావచ్చు కదా, నేడని ఎందుకు వాడుతున్నాడు యేసుప్రభువారు? ఆలోచించాలి. లూకా సువార్త 23:43 చదువుకుంటే దేవుని బిడ్డలారా, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుంటే, నేడు నీవు నాతో కూడా ఎందుకంటున్నాడు అంటే, నేడనే దినము ఆ దొంగ జీవితంలో ఉన్నది కాబట్టే ఆయనకు అవకాశం వచ్చింది పరదేశు వెళ్ళడానికి. మనందరి జీవితంలో నేడనే దినం ఎందుకున్నది అంటే, మనిషి మారడానికి. దేవుని బిడ్డలారా,
మనిషి మారడతాను అనుకుంటే దేవుడు నేడు ఇస్తాడు, నేపిస్తాడు, ఎల్లుండి ఇస్తాడు, 1 సంవత్సరం ఇస్తాడు, 40, 30, 40, 50, 60, 70 సంవత్సరం, ఎన్ని దినాలైనా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాడు. ఆ మనిషి మారతాడు అనుకుంటే, ఒకవేళ మనిషి మారడు అనుకుంటే ఇమ్మీడియట్గా భూమి నుంచి తీసేస్తాడు. ఎందుకంటే మా పాప వివాహ విషయంలో నేను పత్రికలు పంచుతున్నప్పుడు ఒక వ్యక్తికి పత్రిక పంచాను. అతను కూడా విశ్వాసే, కానీ బలహీనుడు. 24 గంటలు తాక్కుంటూ జీవించే ఆ విశ్వాసి సుమారు ఒక 15 రోజులు, వివాహానికి 15 రోజుల క్రితము పత్రిక ఇస్తే వివాహ సమయానికి అతను లేడు. ఆలోచించండి బాగా. ఎందుకు లేడు అంటే ఆ వ్యక్తిక మారడని, మారే అవకాశం లేదని ఎన్నో సంవత్సరాలు దేవుడు ఎదురు చూసాడు ఆ వ్యక్తి జీవితంలో. కొన్ని సంవత్సరాలే, సుమారు 60 సంవత్సరాల పైచిలకు ఆ వ్యక్తికి జీవితం ఆయుష్కాలం ఇచ్చినా కానీ ఆ వ్యక్తి మారలేదు. ఇక మారడనుకొని 25వ తేదీన ఆ వ్యక్తిని దేవుడు భూమి నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఆలోచించండి అండి. మరి మన జీవితంలో ఈరోజు మనం బ్రతికున్నాము. ఈరోజు 7వ దినంగా, మరి మొదటి ఆదివారపు పురాతన దినంలో మనమంతా సమాజంగా కూడుకొని గొప్ప మాటలు మాట్లాడుకుంటున్నామంటే నేడు అనే దినం ఎందుకు ఇచ్చాడు? ఆయన శబ్దం వినడానికి, ఆయన మాటలు వినడానికి, ఆయన మాటల ద్వారా బుద్ధి తెచ్చుకోవడానికి నేడు అనే దినము మనకిచ్చాడు. కాబట్టి ఆయనతో ఏమంటున్నాడు? దొంగతో యేసుప్రభువాను, అందుకు ఆ దొంగతో యేసుప్రభువారు మాట్లాడుతున్నారు శిలువ మీద, నేడు అనాలండి, నేడు అనాలా? నేడనే దినం ఆ దొంగ జీవితంలో ఎందుకు ఇచ్చాడంటే ఆ దినాన ఆ వ్యక్తి రక్షింపబడతాడని దేవునికి తెలుసు. కాబట్టి ఆ నేడనే దినం ఆయనకి ఇచ్చి అదే సమయంలో యేసు ప్రభువారు కూడా శిలువ మీద ఉండి ఆయనను పరదేశులకు తీసుకొని వెళుతున్నారంటే నేడు అనే దినం ఎందుకు ఇస్తున్నాడో బాగా ఆలోచించండి, బాగా ఆలోచించాలి మనం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఎందుకంటే నేడు అనే దినము మనందరి జీవితాల్లో దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఈ నూతన సంవత్సరం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే మనం మారాలని, మనిషి మారాలని. దేవుని బిడ్డలారా, మనిషి అనుకుంటున్నాడు నేను సుఖించు, ఆనందంగా ఉంటూ, సంతోషిస్తూ, తినుచూ త్రాగుతూ ఉండడానికి మనిషి అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఏమని? నా శబ్దం వినాలిరా, నా మాటను వినాలి, నువ్వు మారాలి, నువ్వు నా దగ్గరికి రావాలని అందరి జీవితంలో నేను అనే దినము, ఈ కొత్త సంవత్సరం దేవుడు అందరి జీవితంలో ప్రవేశపెట్టాడు. దేవుని బిడ్డలారా, అందుకే 2 కొరింథీ పత్రిక 6:2లో కూడా ఒక మంచి మాట పౌలు భక్తుడు రాస్తున్నాడు. చూడండి, నేడు అనే దినం ఎంత ప్రాముఖ్యమో మనందరి జీవితంలో. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 2వ మాట, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అంటే ఈ రోజు గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు నువ్వు మారాలి, నువ్వు మారుతా అంటే ఈ దినాన్ని దేవునికి ఇస్తాడు, లేదా రేపిస్తాడు, ఎల్లుండి ఇస్తాడు. కానీ ఖచ్చితంగా మారనని దేవుడికి తెలిస్తే మాత్రం ఇమీడియట్గా ఈ లోకము నుంచి తీసివేస్తాడు. కానీ మనం అనుకుంటున్న ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. అందుకే మనిషి యొక్క బుర్రలో ఉన్నది దేవుడికి అర్థమైంది, కానీ దేవుని యొక్క బుర్రలో ఉన్న ఆలోచన నేను దినం ఎందుకు ఇచ్చాననేది మనిషికి అర్థం కాకుండా బతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఇంకో మంచి మాట, నేడే ఇంటికి రక్షణ వచ్చిందంటాడు జక్కయ్యతో. ఎందుకు ఇంటికి రక్షణ వచ్చింది అనొచ్చు కదా, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఆ నేడనే దినం ఆ జక్క జీవితంలో ఉన్నది కాబట్టి ఆ జక్కయ్య గారు రక్షింపబడ్డారు. కాబట్టి ఆ దినాన ప్రభువారు మాట్లాడుతున్నారు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో, లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చదువుకుంటే దేవుని బిడ్డలారా, అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకంటే నేడు
ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆలోచించండి దేవుని బిడ్డలారా, నేడు అనేది మన జీవితంలో ఎందుకు ఇస్తున్నాడు అనేది మనిషి మర్చిపోయి ఏదేదో ఆలోచనలతో బ్రతుకుతూ ఒక ఆయన అనుకుంటున్నది. దేవుడు చెప్పాడు ఏమనట, కొట్లన్నీ కూడా కూలగొడతాడట. కొట్లన్నీ కూలగొట్టి ఇంకా పంటని గిడ్డంగిలో నింపుకొని ఏమనుకుంటున్నాడు తనతో తాను, నా ప్రాణమా నా ప్రాణమా. దేవునికి ఇచ్చే ఆలోచన లేదా? దేవునికి ఇచ్చే ఆలోచన లేదు. దేవుని గురించిన ఆలోచన మనసులో లేవు. ఇక అనుకుంటున్నాడు, నేను ప్రతి దినము కొన్ని సంవత్సరాలకు సరిపోయి ఆస్తి నాకు వచ్చేసింది, నేను ప్రతి దినము సుఖిస్తాను, తింటాను, ఆనందిస్తాను, తాగుతానని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే చదవను మరొకసారి గుర్తు చేసుకుందాం. లూకా సువార్త 12లో నా ప్రాణముతో 19 వచ్చినాం కదా, నా ప్రాణముతో. లూకా సువార్త 12:19 నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు, అంటే అనేక సంవత్సరాలు ఉంటాడని దేవుడు చెప్పాడు ఆయనకి. ఇప్పుడు ఎవరన్నా అడిగితే అరే రాలేకపోయాను, వచ్చే వారం వస్తానని మాట్లాడుతూ ఉంటావు. వచ్చే వారం ఉంటామని నీకు ఏమైనా గ్యారంటీ ఇచ్చానా? అసలు మనిషి జీవితం అలాంటి గ్యారంటీ ఏమైనా ఉందా దేవుని బిడ్డలారా? అందుకే అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి అట నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషింతుమని చెప్పుకుంటాననుకుంటున్నాడు. ఈరోజు లోకమంతా మనమంతా అలాగే లేమా దేవుని బిడ్డలను ఆలోచించండి. మనుషుల యొక్క మెదడులో, మనిషి యొక్క బుర్రలో, మనసులో ఇలాంటి ఆలోచనతో లోకమంతా బతుకుతున్నది. కానీ ఇలాంటి వారితో దేవుడు ఏమంటున్నాడు చూడండి, అయితే దేవుడు వెర్రివాడా. ఏందట? వెర్రివాడ అనగానే అటు చూస్తూ ఉన్నాడు. ఎవరు పిలుస్తున్నాడు దేవుడని? వెర్రివాడ అనగానే అటు చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఒరే వెర్రివాడా, ఈ రాత్రి నేడు రేపనే దినము నీ జీవితంలో ఉండదు. ఇక రేపనే దినము నీ జీవితంలో ఉండదు. ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు అక్కడ పాతాళములో. ఆ పాతాళములో ఇక వాడు మారుడు తొందరగా తీసుకొచ్చి తన్నే అడుగుతున్నారు అక్కడ పాతాళములో. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. అంటే మనిషి సిద్ధపరిచింది అది ఎవరు అనుభవిస్తారో, ఎవరు తింటారో తెలియకపోయినప్పటికీ కూడా మనిషి ఎలాంటి ఆలోచన బతుకుతున్నారంటే ఆ నేడని దినము దేవుడు ఇచ్చింది మనిషికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయక తింటూ, తాగుతూ, సుఖిస్తూ, ఆనందిస్తూ, ఇదేదో గొప్పగా ఉంటూ ఎంతో కాలం భూమి మీద ఉంటానని భ్రమలో వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే పాపం అనేది ఆ దేహంలో ఉన్నది, మనసులో ఉన్నది కాబట్టి ఆ భ్రమలో వెళ్ళిపోతున్నాడు దేవుని బిడ్డలారా. కానీ దేవుడు అంటున్నమాట, ఒరే వెర్రివాడా, ఈ రాత్రే, ఇక రేపనేది నీ జీవితంలో ఉండను, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు అక్కడ. నీవు సిద్ధపరిచినవి ఎవని మగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వానికి అలాగుననే ఉండును. మనిషి యొక్క భవిష్యత్తుది, మనిషి యొక్క భవిష్యత్తు చెప్తున్నాడు. తన కోసమే సంపాదించుకుని, తన కోసమే ఖర్చు పెట్టుకుంటూ, తన కోసం బ్రతుకుతే ఇగో ఇలాంటి పరిస్థితి అయిపోతుందని దేవుడు గుర్తు చేస్తున్నాడు. నేడునే దినం మన జీవితంలో ఎందుకు వచ్చింది? ఆయన శబ్దం వినడానికి. కానీ మనిషి అనుకుంటున్నాడు నేడో రేపో ఏదైనా పట్టణానికి వెళ్ళి లాభము సంపాదించుకుందాం అనుకుంటున్నాడు మనిషి. కాదా?
లోకమంతా ఈరోజు సుమారు 800 కోట్ల ప్రజలు ఉంటే అందరూ కూడా లాభము సంపాదించుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి లాభం సంపాదించుకుందాము, ఏదో ఒకటి చేసి లాభం సంపాదించుకుందామంటే దేవుడు అంటున్న మాట, నేడు రేపు ఏదైనా పట్టణానికి వెళ్ళి లాభము సంపాదించుకుందాము అని చెప్పుకున్న వాళ్ళారా చెప్తున్నాడు. యాకోబు పత్రిక 4:13 చూస్తే దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4:13 నేడైనను రేపైనను. నేడు రేపు దేవుడు ఎందుకు ఇచ్చాడండి మనిషికి? ఇలా ఆలోచించడానిక? అసలు నేడనే దినం ఎందుకు ఇచ్చారని మనం చదువుకున్నాము. నేడు మీరు ఆయన శబ్దము విని బుద్ధి తెచ్చుకోవడానికి కదా. మనమైన శబ్దమైన మాట విని బుద్ధి తెచ్చుకోవడం నేడో దినం మన జీవితంలో ప్రవేశపెడితే మనిషి ఏమనుకుంటున్నాడు? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాం అనుకుంటున్నాడు మనిషి. అంటే మనిషికి నీడని దినం ఇచ్చింది ఎందుక? నూతన సంవత్సరం నీ జీవితంలో ప్రవేశపెట్టింది ఎందుక? ఆలోచించండి, బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. మనిషికి కొత్త సంవత్సరము, ఆ కొత్త సంవత్సరము 7వ దినాన్ని, ఆ నేడని దినాన్ని ఎందుకు ఇచ్చాడు నీ జీవితంలో? నేడని జీవితం, నేడని దినం నీ జీవితంలో ఎందుకు వచ్చింది? మనిషి ఏమనుకుంటున్నాడు? ఈరోజు ఎందుకు వచ్చిందంటే, నేను ఇంకా బ్రతికున్నాను కాబట్టి నేడు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇది ఒక పట్టణానికి వెళుతాను, అక్కడ ఒక సంవత్సరం వ్యాపారం చేస్తాను, లాభం సంపాదించుకుంటాను అనుకుంటున్నాడు మనిషి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. నువ్వు లాభం సంపాదించుకోవడానికి కాదు నిన్ను భూమి మీద ఉంచింది. నువ్వు లాభాల కోసం కాదు నిన్ను ఇంకా బ్రతికి నీకు బ్రతికిస్తున్నది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. నువ్వేదో లాభాల కోసమా భూమి మీద మనం ఉన్నది? లాభము కోసమే మనల్ని ఇంకా ఈరోజు ఉంచలేదు దేవుని బిడ్డలారా. మనను ఉంచారంటే ఆయన శబ్దము విని మనం బుద్ధి తెచ్చుకొని విశ్వాసమంతో బలపడి యేసుక్రీస్తు నిలబడడానికి, ఎప్పుడు చనిపోయినా దేవుడున్న లోకానికి వెళ్ళడానికే మనని ఉంచాడు దేవుని బిడ్డలారా. బాగా ఆలోచించండి. అందుకే దేవుడు చెప్తున్న మాట, మనిషి ఆలోచిస్తున్న మాట ఎలాగుందంటే, నీకు నీడని నేను ఎందుకు ఇచ్చానో తెలుసారా? ఎందుకు ఇచ్చానంటే నా మాటలు వినడానికి. మనిషి అంటున్నాడు నేడని దినం ఎందుకు వచ్చిందంటే నేను లాభం సంపాదించుకుంటాను, లోకంలోకి వెళ్తాను, లాభం సంపాదించుకుంటాను మనిషి అంటున్నాడు. అంటే ఆలోచించండి, మనిషి దేవుని మాట వినే పరిస్థితులు ఉన్నాడా? ఆలోచించండి. ఈరోజు చాలా మంది ఎందుకు రావడం లేదు అంటే వాళ్ళు లోకంలో మునిగిపోయారు, లోకంలో నుంచి బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళు ఇదే అనుకుంటున్నారు, లోకమే అనుకుంటున్నారు. కానీ ఒక్కనాడు నిర్దాక్షిణంగా ఈ లోకం నుంచి మనిషి వట్టి చేతులతో వెళ్ళిపోవలసి వస్తుంది. అందుకే నిజంగా దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఆలోచిస్తే మనిషి అనేవాడేమో నేడు రేపు లాభము సంపాదించుకుంటాను, వ్యాపారం చేసేది ఒక పట్టణానికి వెళ్ళి అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, అరే నేడు మీరు ఆయన శబ్దము విని, నా మాటలు విని బుద్ధి తెచ్చుకొని మనిషి మారి నా కోసం బ్రతకాలని దేవుడు ఇస్తున్నాడు. ఎంత తేడా ఉందో చూడండి. అందుకే ఒక మంచి మాట కీర్తనకారు రాశాడు చూడండి. కీర్తన గ్రంథం 95:7 కీర్తన గ్రంథము 95వ అధ్యాయం 7 రండి ఇదనాల మనము నేడు రేపు వెళ్ళి అక్కడ ఏదో ఒక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభం సంపాదించుకోనవద్దు. ఏమనాలి? రండి. మనం అనవలసింది ఏంటి? రండి, నమస్కారము చేసి దేవునికి సాగిలపడుదము. ఎందుకు సాగిలపడాలా? మనము చేసిన విధవ పనులకి, మనము చేసిన మన పాపపు జీవితానికి మనము వచ్చి సాగిలపడాల. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము. మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మనుషులు క్రైస్తవులు 31వ తేదీన అర్ధరాత్రి ఎలాంటి తప్పుడు వాగ్దానాలు చేస్తారండి? ఇక తండ్రి
కొత్త సంవత్సరం మా జీవితంలో నువ్వు ఇస్తున్నావు గనక ఆ సంవత్సరం అంతా కూడా మేము పాపము చేయకుండా నీకోసం బ్రతుకుతామని దొంగ వాగ్దానాలు చేస్తూ ఉంటారు చాలామంది. వాస్తవానికండి దేవుడు 2023 సంవత్సరము నేను నీ మాటలు వినకుండా బతికాను తండ్రి, ఇక బతుకుతానంటే సరేరా, సరే అలాగే బ్రతకని అవకాశం ఇస్తాడు. అవకాశం ఇచ్చి మరొక సంవత్సరంలో మరొక దినాన్ని ప్రవేశపెడతాడు. కానీ మనిషికి ఎందుకు ప్రవేశపెడుతున్నాడు మరొక దినాన్ని అంటే, ఇగో వచ్చి సాగిల పడడానికి రండి, నమస్కారము చేసి సాగిల పడుదము. మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. చూడండి, దేవుని యొక్క మాట నేడు అంటున్నాడు. నేడు అనే దినం ఎందుకు వచ్చింది? ఆయన పాదముల మీద పడి ఏదో రకంగా యేసుక్రీస్తు ద్వారా పరలోకం వెళ్ళడానికి, ఆయన పాదములు పడడానికి రమ్మంటున్నాడు. సాగిన పడమంటున్నాడు దేవుని దగ్గర. తప్పైపోయింది తండ్రి అని సాగిన పడు. ఎందుకు? నేడనే దినం నీకు ఇచ్చింది, అందుకే నువ్వు మారాలని ఇచ్చాడు, నీ తప్పు తెలుసుకోవాలని ఇచ్చాడు, చేసిన తప్పు వదిలిపెట్టాలని ఇచ్చాడు. అందుకే సాగిలపడు, రండి నమస్కారం చేసి సాగిలపడుదము. మనల్ని సృజించిన తండ్రి మన యెహోవా దేవుడు, ఆయన సన్నిధికి మోకరించుదాం, వచ్చి మోకరించుదాం. అలా చేయడం ద్వారా ఎవరికి మేలు? మనకే మేలు దేవుని బిడ్డలారా. కానీ మనమేమంటున్నాము? నేడైనను రేపైనను ఏదో ఒక పట్టణానికి వెళ్ళి ఒక సంవత్సరం వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందామని మనం అంటుంటే దేవుడు అంటున్నాడు, అరే రండి నమస్కారం చేసి సాగిల పడండి, ఎందుకంటే మీరు మంచి వాళ్ళు కాదురా, మీకు అవకాశం ఇస్తున్నాను కాబట్టి నేడునే దినం మీ జీవితంలోకి ఇచ్చాను రా, ఈరోజు మీరు సాగిల పడండి. ఎందుకంటే రేపు మీరు ఉంటారో లేదో మీకు తెలియదు. ఒకవేళ రేపు మీరు ఉంటారని నాకు అనిపిస్తే రేపు కూడా ఉంచుతాను, ఎల్లుండి కూడా ఉంచుతాను, ఒక సంవత్సరం ఉంచుతాను, ఒక 10 సంవత్సరాలు ఉంచుతాను, ఒక 50-60 సంవత్సరాలు ఉంచుతాను. లేదా నువ్వు మారమనుకుంటే లేపేస్తాను అంటున్నాడు. లాభమే కదా. దేవుని మాట వింటే మనకి పరలోక అవకాశం ఉంటుంది కదా దేవుని బిడ్డలారా. ఆయన మాట వింటే పరలోక అవకాశం ఉంటుంది. కానీ మనిషి అనుకుంటున్నాడు, నాకు ఈరోజు వచ్చిందంటే నేనేదో సంతోషపడడానికి, తినడానికి, త్రాగడానికి, ఎంజాయ్ చేయడానికి అంటున్నాడు. అందుకే 31 12 దాటగానే మొదటి నిమిషం, మొదటి సెకండ్కి ఏమంటున్నాడు? విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాడు. అనగానే అవతల వ్యక్తి ఏమంటున్నాడు? సేమ్ టు యూ అంటున్నాడు. ఎందుకంటే టైం లేదు ఆయన దగ్గర, మరలా మొత్తం చెప్పే సమయం లేదు, విషయాపిని చెప్పే సమయం లేదు కాబట్టి సేమ్ టు యూ అంటున్నాడు. ఈరోజు దేవుడు కూడా ఏమంటున్నాడంటే సేమ్ టు యూ రా. మీకు ఏంటి ఆ సేమ్ టు యూ అంటే, మీకు ఈ దినం ఇచ్చింది మీరు మారడానికి, నా మాటలు వినడానికి, మీరు మారడానికి, విన్న మాటలు మీరు చెప్పడానికి, నా కోసం బ్రతకడానికి ఉంటున్నాడు దేవుడు. సేమ్ టు యూ రా. నేను కూడా సేమ్ టు యూ చెప్తున్నాను. ఎందుకు సేమ్ టు యూ చెప్తున్నానంటే, నేననే దినం నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? మీరు నా మాటలు వినాలి, నా శబ్దం వినాలి, విని దానికి లోబడాలి. ఆ విన్న మాటలు మీరు కూడా చెప్పాలనే నేడు అనే దినము మీ జీవితంలో ఇచ్చాను రా. అందుకే అంటున్నాను, చదవమ్మా ఆ మాట కంప్లీట్ చేయి. నేడు అన్నాడు చూడండి అక్కడ ఇమీడియట్ గా. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఏంటా మాట? రండి నమస్కారం చేసి సాగిల పడుదమనే మాట. యెహోవా సన్నిధిని మన పాపాన్ని ఒప్పుకొని ఆయన దగ్గర క్షమాపణ పొందుకొని ఆయన నుంచి మేలు పొందుకొనమనే మాట. రండి నమస్కారం చేసి సాగిల పడుదము. మనల్ని సృజించిన మన కన్నతనైన యెహోవా దేవుడు, యెహోవా సన్నిధిని మోకరింతము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. చూడండి దేవుని బిడ్డ, దేవుని యొక్క ప్రేమ కనబడినది మాట. దేవుని ఎంత అవకాశం ఇస్తున్నాడు మనిషికి, అలా అర్థం కావడం లేదండి.
కొత్త సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. క్యాలెండర్లు మార్చేస్తున్నాము, నెల నెల దాన్ని చింపేస్తున్నాము. ఈ నెల అయిపోయింది, వచ్చే నెల అయిపోయిందని మనం 12 నెలలకి 12 పేపర్లు చింపేస్తున్నాం. కానీ ఎందుకు ఇస్తున్నాడని అనుకుంటున్నాడు మనిషి? భూమి మీదనే ఉండి లోకములో మరి హవారాగా తిరిగి లాభాలు సంపాదించుకోవడానిక కాదు కదా. కాదు దేవుని బిడ్డలారా, ఎందుకు ఇస్తున్నాడట? ఆయన దగ్గర తప్పు ఒప్పుకొని నేను అయిన మాట మనం వింటే మనకు మేలు కలుగుతుందట. ఆలోచించండి, ఏంటా మేలు? మనం ఎప్పుడు చనిపోయినా పరలోకానికి వెళ్ళిపోతామండి. ఆ పరలోక ప్రాప్తి మనకి ఇవ్వడానికి దేవుడు ఎన్నో రకాలుగా మన జీవితంలో ఇంకా అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనిషి అనేవాడు మారడానికి ఇంత అవకాశం ఇస్తున్నాడు. మారడానికి ఇన్ని దినాల్లో ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో ప్రవేశపెడుతున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టినప్పుడు కూడా చెప్పిన మాట చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనము, యేసు ప్రభువారు పుట్టిన ఆ సమయంలో కూడా దూత చెప్పిన మాట చూస్తే లూకా సువార్త 2:11లో, లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు అనొచ్చు కదా. రక్షకుడు పుట్టాడు అని అనొచ్చు. నేడు ఎందుకంటున్నాడు? ఆ నేడు అనే దినము, ఆ నేడు అనేది మన జీవితంలో ఎందుకు వచ్చింది అనేది మనకు అర్థం కావాలి. రండి, సాగిలపడి నమస్కారం చేసి సాగిలపడి ఆయన మాట విన్నాం, మనకు మేలు. అందుకే నేడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మన కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు. ఎప్పుడు నేడు. ఎందుకంటే ఆ నేడనే దినం రక్షకుడు పుట్టే సమయానికి మనం ఆ రక్షణ పొందుకోకపోతే పరిస్థితి ఏంటండి? పుట్టి 2000 సంవత్సరాలు అయిపోయింది. మరి ఇప్పుడు ఆ రక్షకుడు ఆ రక్షించడానికి పుట్టిన ఆ యొక్క రక్షకుని త్యాగము మనం ఉపయోగించుకోకపోతే లాభం ఏంటి? మనకి ఉపయోగించుకోవాలి కదా. ఆ రక్షణ భాగ్యం పొందుకోవాలి కదా. దేవుని బిడ్డలు పొందుకోవాలంటే ఆయన మాటలు వినాలి కదా. ఆయన మాటలు వినాలంటే నేడనే దినం మన జీవితంలో ఉండాలి కదా. చూడండి ఎలాగుందో, నేడనే దినం మన జీవితంలో ఉంటేనే మనకు తెలుస్తుంది. అప్పుడే కదా మనం తప్పు తెలుసుకుంటాము, అప్పుడే దేవుని దగ్గరికి సాగిలపడతాం కదా. అందుకే దేవుని బిడ్డలారా, అందరి జీవితంలో దేవుడు ఎంతో జ్ఞానము కలిగిన దేవుడు, భవిష్యత్తు జ్ఞానము కలిగిన దేవుడు. ఇంకా మన కుటుంబాల్లో, మన జీవితాల్లో నేడని దినము, రేపని దినము, ఎల్లుడని దినము, సంవత్సరం అనే కాలం ఎందుకు ఇస్తున్నాడంటే మనము మారాలని. మనిషి మారడానికి దేవుడు. మనిషికి ఇది అర్థం కావడం లేదు. ఎందుకు ఆయుష్కాలం ఇస్తున్నాండి? నేను చాలా బాడీ బిల్డర్ని, నేను చాలా న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాను, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాను కాబట్టి నా ఆయుష్కాలం ఇంత ఉందని మనిషి భ్రమలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ అందుకు కాదు, దేవునికి ఇచ్చిన ఆయుష్కాలము ఆ సంవత్సరం అధ్యయనం. ఎందుకంటే ఆయన మాటలు విని నువ్వు మారాలని, మనం మారాలని. అంటే మన ఆలోచన ఎలాగ ఉండాలంటే, లోకములు అందరూ అనుకుంటారు, మన ఆలోచనలు ఉండకూడదు. లోకం ఏమనుకుంటుంది? ఈరోజు రేపో ఏదొక పట్టణానికి వెళదాం, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ సంపాదన అక్కడికి వెళిద్దాం, 1 సంవత్సరం వ్యాపారం చేద్దాం, లాభం సంపాదించుకుందామని లోకం చెప్తుంది. కానీ మనం ఏమనుకోవాలంటే, మనకి నేడని దినం ఇచ్చారంటే ఆయన మాటలు విని మన బ్రతుకు మార్చుకోవాలి. ఆ మాటలు మనం వినాలి, వినిపించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి, మనం కదులుతూ ఉండాలి. అందుకే దేవుడు మన జీవితంలో నేడు అనే దినము ప్రవేశపెట్టాడు. హెబ్రీ పత్రిక 3:8 చదువుకుంటే కూడా, హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, నేడు మీరాయన శబ్దము వినిన ఎడలా. నేడే వినాలా? నేడెందుకు వినాలి? రేపు మన జీవితంలో ఉంటుందో లేదో తెలియదు, ఎల్లుండి మన జీవితంలో ఉంటుందో లేదో తెలియదు కదా. కాబట్టి నేడే వినాలి. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడలా. అరణ్యములో ఇశ్రాయేలీయులు ఏం చేశారట? దేవుని శోధించారట. శోధన దినమందు అరణ్యములో కోపం పుట్టించారట దేవుని మాట వినకుండా ఇశ్రాయేలీయులు. కానీ మనతో చెప్తున్నాడు, మీరు అలా ఉండకండి నాయన
అలా ఉండకండ్రా, అలా ఉండొద్దురా. ఎందుకంటే నా మాటను మీకు లాభమురా. మీరు ఎన్నో తప్పుడు పనులు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. ఆ తప్పు తెలుసుకుండ్రా, నా దగ్గరికి రాండ్రా, సాగిలపడండ్రా, తప్పును ఒప్పుకోండ్రా, పాపాన్ని కడిగివేసుకుండ్రా. అది మీకు మేలు. అది ఎప్పుడు చేయాలి? నేడు అనే దినము ఎందుకు మన జీవితంలో ఇస్తున్నాడు అనేది లోకానికి అర్థం కావడం లేదు, కానీ మనకు అర్థం కావాలి. క్రైస్తవులుగా మనకు అర్థం కావాలి. మన జీవితంలో ఇంకా మరలా నేడు దినం ఎందుకు వస్తుంది అనేది మనకు అర్థం కావాలి. ఏ రోజుకు ఆ రోజు మనం మారుతూ ఉండాలి. దేవుని బిడ్డలు 8వ వచనం అయిపోయిందమ్మా. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, చూడండి, ఒకవేళ నేడనే దినము, రేపని దినము, ఎల్లుండే దినము, ఒక సంవత్సరం అనే కాలము, ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు మారలేదనుకో, ఇంకా నువ్వు అనుకున్నది కానీ అంటాడు ఇస్కరియోతు. ఇది అలాగా ఏమంటారు? ఇక్కడ రాయబడిందో చూడండి, అక్కడ ఎలా రాయబడిందో చూడండి. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నువ్వు చేయుచున్నది త్వరగా చేయమని. ఇంకా దేవుడు ఏం చెప్తారంటే, మారన్నప్పుడు ఇక నువ్వు చేయుచున్న త్వరగా చేయరా, ఎందుకు నరకానికి పోతావు కాబట్టి, నువ్వు ఏం చేసినా నరకానికి పోతావు కాబట్టి నువ్వు చేయుచున్న త్వరగా చెయ్యి అంటాడు. ఎవరితో? ఇక వీడు మారుడు అనుకున్న వానితో. ఎన్ని దినాలు వాళ్ళ జీవితంలో ఇచ్చినా, ఎన్ని సంవత్సరాల కాలంలో, ఆయుష్కాలంలో వాళ్ళకి ఇచ్చినా కానీ ఇక వాళ్ళు మారరు అన్నప్పుడు ఈ మాట చెప్తారు వాళ్ళతో. ఏమని? ఇక నువ్వు చేయాలనుకున్నది చేసేరా, ఎందుకంటే ఎలాగో నువ్వు నరకానికి పోతావు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే రోజు రోజుకి మనిషి జీవితంలో నూనె అయిపోతున్నది అంటే భక్తి సన్నగిల్లిపోతుంది. నూనె అనే భక్తి అయిపోతుంది. సడన్గా ప్రభు వచ్చేస్తే పక్కన వాడిని నూనె అడిగితే ఇచ్చే అవకాశం లేదు. ఒక్కసారి చూద్దాం చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం. దేవుని బిడ్డలారా, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండి అని కేక వినబడుతుంది అనుకోండి. ఆ కేక విన్నప్పుడు మీరు భక్తిలో లేరనుకోండి, నూనె మీ దగ్గర అయిపోయింది అనుకోండి, పక్క వాడిని అడిగితే ఇస్తాడా? ఎందుకంటే వాడు కూడా పరలోకం వెతుకుతున్నాడు కదా, వాళ్ళు కూడా పరలోకం కావాలని కోరుకుంటున్నారు కదా. అందుకే చెప్తున్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన రండని కేక వినబడెను. అప్పుడు కన్యకలందరూ లేచి, ఎవరి కన్యకలు? ఎవరైతే సంఘములో యేసుక్రీస్తుతో ప్రదానము చేయబడి ఉన్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా తప్పు చేయకుండా ఉంటున్నారో వాళ్ళే కన్యకలు. దేవుని దృష్టితో అర్థముందా దేవుని బిడ్డలారా? బాగా అర్థమవుతుంది కదా మీకు? బాప్తిసం ద్వారా మనము యేసుక్రీస్తు రక్తములో పాపాలు కడిగి వేసుకుని ఆ పరిశుద్ధులతో మనకు ప్రదానము జరిగింది, ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత 2వ రాకల్లో వివాహం జరగబోతుంది. ఆ వివాహం జరిగే వరకు నువ్వు పరిశుద్ధంగా కన్యకగా ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాడు యేసుప్రభు వారు. అంతేనా? ఒక వ్యక్తి వివాహం చేసుకున్నాడండి, లోక సంబంధంగా చేసుకున్నాడు, 2 సంవత్సరాలు దుబాయ్ వెళ్ళిపోయాడు. భార్యని ఇక్కడనే పెట్టాడు, దుబాయ్ వెళ్ళిపోయాడండి. వచ్చేసరికి భార్య తప్పుడు జీవితం కలిగి అక్రమ సంబంధాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తి ఆమెను చేర్చుకుంటాడా? చేర్చుకోడనేది మనుషుల యొక్క నీతి కదా. ఇది మనుషుల నీతి అయినప్పుడు దేవుని యొక్క నీతి కూడా ఏమి చెప్తుంది అంటే, కన్యకలుగా అంటే పాపము చేయకుండా ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకొని పోతాడు యేసుప్రభు 2వ రాకల్లో. అది అక్కడ అర్థం. కన్యకలు అంటే అర్థం అది. అప్పుడు కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని కన్యకలు అంటే వాళ్ళు
నూనె అయిపోయింది. భక్తి సన్నగిల్లిపోయింది. నూనెనే భక్తి ఆరిపోయింది కాబట్టి వాళ్ళు రెడీగా లేరు. కాబట్టి సడన్గా అర్ధరాత్రి ప్రభు యొక్క రాకడ ఆ స్వరం వినపడగానే వాళ్ళు సిద్ధపడి లేరు. కాబట్టి వాళ్ళు మీరెవరో నాకు తెలియదనే పరిస్థితి అక్కడ ఉన్న చూడండి. వాళ్ళని కూడా కన్యకలే రాశాడు అక్కడ. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలో ఆరిపోవచ్చున్నవి గనక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యమని బుద్ధి గలవాన్ని అడుగుతున్నారట. ఒకరి భక్తి ఇంకొకరికి ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒకరి విశ్వాస జీవితాన్ని మరొకరికి ఇచ్చే అవకాశం ఉంటుందా? నీది నీదే, నాది నాదే కదా. నేను తింటే నా కడుపు నిండుతుంది, మీరు తింటే మీ కడుపు నిండుతుంది కదా. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితంలో ఎవరి ఆత్మీయ జీవితానికి వారే బాధ్యులు. ఎవరిని లెక్క వారిని అడుగుతాడు దేవుడు. నువ్వు చేసిన తప్పులకు నువ్వే లెక్కప చెప్పాలా? ఎవరు చేసిన తప్పులకి వాళ్ళే లెక్కప చెప్పాలి. అందుకు బుద్ధిగల కన్యక వీళ్ళు ఎవరట? సిద్ధపడి ఉన్నారు. ప్రభువు రాకడ ఎప్పుడు వచ్చినా రెడీగా ఉన్న వాళ్ళు బుద్ధిగల కన్యకలు అంటున్నారు. ఏమంటున్నారు? మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి చెప్పి వారు కొనబోచుండగా మనుష్య కుమారుడు వచ్చేసారట. రాగానే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూడండి. అలాంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. అప్పుడు మనుష్య కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు పెళ్లి వివాహ విందుకి అవకాశం ఎవరికి వచ్చింది? సిద్ధపడి ఉన్న వారికి. ఎవరు సిద్ధపడతారో? నేడు అనే దినము నీకు ఎందుకు ఇచ్చాను నీకు అర్థమైతే, నూతన సంవత్సరం నీ జీవితంలో ఎందుకు ఇచ్చాను అర్థమైతే వాళ్ళు సిద్ధపడతారు. సిద్ధపడని వాళ్ళెవరు? నేడైనను రేపైనను ఏదో ఒక పట్టణానికి వెళదామని ఆలోచన కలిగి ఉంటారు. తినుము త్రాగుదము సుఖించుదమని ఆలోచన కలిగి ఉంటారు. ఎవరు వీళ్ళు? బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి లేని కన్యకలు వీళ్ళు. కానీ బుద్ధి గల కన్యకలు సిద్ధపడి ఉన్నారు. ఇమ్మీడియట్గా ప్రభు వచ్చేసాడు. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు తలుపు బుద్ధి గల కన్యకలు లోపలికి వెళ్ళిపోయారు, పెళ్లి విందునకు వెళ్ళిపోయారు. ఇమీడియట్ గా తలుపు వేయబడి ఉన్నది. అప్పుడు తక్కిన ఎవరు వీళ్ళు? బుద్ధి లేని కన్యకలు, సిద్ధపడని కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని యేసుప్రభువు అని అడుగుతున్నారట. అందుకు మిమ్మల్ని ఎరుగనని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననే మాట మనకు అవసరమా? అలాంటి పరిస్థితి మనకు అవసరమా? దేవుని బిడ్డలారా, నేనే దినం ఇచ్చాను కాబట్టి ఈ మాటలు వింటున్నాం కదా. నేనే దినము మనం ఈ మాటలు మాట్లాడుకోవడం మనకు బుద్ధి కలుగుతుంది కదా. అవునా? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోమంటున్నారు. బుద్ధి చెప్పుకుంటే బుద్ధి వస్తుంది. అప్పుడు బుద్ధి గల కన్యకలుగా మనము ఉంటాము కదా. కొంతమంది రక్షణ పొంది రక్షణ పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న వాళ్ళకి కూడా దేవుడు అవకాశం ఇచ్చి రండి, నమస్కారం చేసి సాగిలపడండి, యెహోవా సన్నిధిని మీ పాపాలు ఒప్పుకోండి, నా మాటలు నేడు మీరు నా మాటలు వింటే మీకు మేలు అంటున్నారంటే ఎంత గొప్ప దేవుడండి. ఎంత గొప్ప ఆలోచన చూడండి దేవుంది. ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడో చూడండి దేవుడు. ఇన్ని దినాల్లో ఎన్ని కాలం మనకు వస్తే మనం బ్రతుకుతున్నది, మనం సంపాదిస్తున్నది, మనం ఆలోచిస్తే మన కోసమైతే మరి మనము కూడా ప్రమాదం ఉన్నట్టే కదా దేవుని బిడ్డలారా. మనం ఆలోచించవలసింది దేవుని కోసం, మనం ఆలోచించవలసింది దేవుని గురించిన ఆలోచన మనలో ఉండాలి. ఆయన గురించి వింటూ ఉండాలి, చెబుతూ ఉండాలి. అందుకే మనల్ని ఉంచాడు. నేడు అనే దినము మన జీవితంలో ప్రవేశపెట్టాడు దేవుని బిడ్డలారా. బాగా ఆలోచించండి. నిజంగా బైబిలు తెలిస్తే మనిషి యొక్క ప్రవర్తన అర్థమైపోతూ ఉంటుందండి. బైబిల్ తెలిస్తే మనిషి యొక్క ప్రవర్తన అర్థమైపోతూ ఉంటుంది. ఎక్కడన్నా ఒకటి వైరస్ సెంటర్ అయిపోయింది, ఇమ్మీడియట్గా తెలిసిపోతూ ఉంటుంది బైబిల్ తెలిస్తే. ఆలోచించండి. అంటే బైబిల్ తెలియడం అంటే ఆయన ఆ మాటలు చదవడము, ఆ మాటలు వినడమే కదా. ఎప్పుడు వినాలి? నేడు చూడండి ఎన్ని మంచి గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన మనసులో పాపం ఉంటే
భ్రమలోకి వెళ్ళిపోతాం. ఇక భ్రమించుకుంటూ వెళ్ళిపోతాం తప్ప దేవుని మాటలు విన్న అర్థం కావు, ఆ మాటలు వినడానికి ఇష్టపడము. కానీ నిజంగా దేవుని మాటలు మనకు అర్థమైతే, నేడు అనే దినం మన జీవితం ఎందుకు ఇచ్చాడో మనకు అర్థమైతే మనం మారుతాం. మారడానికి ఇచ్చాడండి. మారనప్పు కోరుతున్నాడు దేవుడు అందరి నుంచి, మనందరి నుంచి మారిపే కోరుతున్నాడు. ఆ మారిన మనము మారి కొంతమందిని మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇందుకు మన జీవితంలో నూతన సంవత్సరం దేవుడు ఇచ్చాడు. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలునైనా. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప మాటలు అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు వందనాలునైనా. అవును తండ్రి, నేడు రేపు ఎల్లుండి వాళ్ళ జీవితంలో వస్తుంటే తిందాము త్రాగుదాము సుఖింతాం అనుకుంటున్నారు నాయన. నేడైనా రేపైనా ఏదో ఒక పట్టణానికి వెళ్ళి సంపాదిద్దాం అనుకుంటున్నారు తండ్రి. కానీ ఆ లిస్టులో మేము ఉండకుండా మాకు సాయం చేయండి తండ్రి, శక్తిని దయచేయండి తండ్రి. అవును నాయన, నమస్కారం చేస్తున్నాము నాయన, మీ పాదం మీద పడుతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ సన్నిధిలో మీ మాటలు వింటే మాకు మేలని మమ్మల్ని జాగ్రత్త పరిచావు నాయన. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన, ఎన్నో రీతిలుగా మేము బాధ పెట్టి ఉన్న మమ్మల్ని క్షమించి ఈ క్షణం నుంచి ఈ సంవత్సర కాలం అంతా కూడా మేము భయభక్తులు కలిగి మీ మాటలు వింటూ, మీ శబ్దము వింటూ, విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, క్రీస్తులో ఉంటూ, మిమ్మల్ని గూర్చి, యేసుక్రీస్తుని గూర్చి మేము ప్రకటిస్తూ, మీకు మహిమ తెచ్చే విధంగా జీవిస్తూ, చివరి వరకు భయభక్తులు కలిగి బుద్ధిగల కన్యకలుగా ఉండే గొప్ప భాగ్యాన్ని ధన్యత అందరికీ ప్రసాదించండి తండ్రి. అలా ఉండడం కావలసిన శక్తిని దయచేయండి తండ్రి. ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్నందరి హృదయాలలో ఫలింపచేయండి తండ్రి. మేమంతా కూడా కేవలం వాక్యము చదివి విని వదిలిపెట్టి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా విన్న మాటల ప్రకారంగా జీవించే ధన్యత దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మా పాపమును మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.